అందరికీ హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చెప్పబోయే కథ చాలా థ్రిల్లింగ్గా ఉండబోతోంది. ఈ కథలో చాలా భయంకరమైన సన్నివేశాలు ఉంటాయి. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ వీడియోని చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆల్లో పెట్టుకోండి. ఇంకా ఎటువంటి ఆలస్యం చేయకుండా మనమైతే స్టోరీలోనికి వెళ్ళిపోదాం. అది 1999వ సంవత్సరం. బాగా వర్షం పడుతూ ఉంది. ఎటు చూసినా ఈదురుగాలులు వీస్తూ ఉన్నాయి. చూస్తూ ఉంటే అది ఒక పెద్ద తుఫానులాగా ఉంది. ఇదేంటి, ఉదయం నుంచి అసలు ఎడతెడుపు లేకుండా వర్షం పడుతూనే ఉంది. ఈ ఇంటిని చూస్తూ ఉంటే చాలా భయం వేస్తోంది. ఎప్పుడు కూలిపోతుందో ఏమో అని కొత్తగా పెళ్ళైనటువంటి లక్ష్మి కంగారు పడుతూ ఉంటే తన భర్త మణికంఠ ఇలా అంటూ ఉన్నాడు. లక్ష్మి, నువ్వేం భయపడకు, ఈ ఇంటికి ఏమీ కాదు. ఇది చాలా గట్టి ఇల్లు. నా చిన్నప్పటి నుండి ఇలాగే ఉంది. కానీ ఈ ఇంటి నుండి ఒక్క ఇటుక కూడా ఎప్పుడూ జారి పడిపోలేదు. నువ్వు ఏం కంగారు పడకు, ఏం కాదు. చూస్తూ ఉంటే వర్షం చిన్నదిలాగానే ఉంది. సాయంత్రానికి పూర్తిగా తగ్గిపోతుందిలే అని మణికంఠ చెప్పాడు. లేదండి, ఈ వర్షాన్ని చూస్తుంటే అంత తొందరగా తగ్గేలా లేదు. ఈ వర్షాన్ని చూస్తూ ఉంటే అంత తొందరగా తగ్గేలా లేదు. రాత్రికి ఇంకా ఎక్కువవుతుందేమో అని భయం వేస్తోందండి అని లక్ష్మి కంగారుగా చెప్తూ ఉంది. సరే, నువ్వేం కంగారు పడకు, ఉండు, నాకు పనికి టైం అవుతుంది, తొందరగా వెళ్ళి తొందరగా వచ్చేస్తాను అని చెప్పి మెల్లగా ఆ వర్షంలోనే పనికి వెళ్ళిపోయాడు మణికంఠ. ఇంకా ఇంట్లో ఒక్కరిదాయే అలా కూర్చొని అటూ ఇటూ చూస్తూ ఉంది. లక్ష్మికి 3 నెలల గర్భం. అందుకే చాలా కంగారు పడుతూ ఉంది. ఎక్కడ ఏమవుతుందో అన్న భయం తనకు వేధిస్తూ ఉంది. అలా సమయం అయితే గడిచిపోతూ ఉంది. వర్షం మాత్రం అస్సలు తగ్గడం లేదు. ఇదేంటి, ఈ వర్షం మాత్రం అస్సలు తగ్గడం లేదు అని అలానే గుమ్మం దగ్గర తన భర్త కోసం ఎదురు చూస్తూ ఉన్న సమయంలో అటువైపుగా గొడుగు పట్టుకొని వెళ్తూ ఉన్నటువంటి ఒక వృద్ధురాలు లక్ష్మిని చూసి ఇలా అడిగింది. ఏమ్మా, ఏంటి అలా కూర్చున్నా అని అడిగింది. ఏం లేదమ్మా, మా ఆయన కోసం ఎదురు చూస్తున్నాను, ఎప్పుడు వస్తాడా అని లక్ష్మి చెప్పింది. అవునా, వర్షం చూస్తుంటే బాగా ఎక్కువగా పడుతుంది. మీ ఇంటిని చూస్తుంటే నాకు కూడా భయం వేస్తుంది. పోనీ ఈ రాత్రికి మా ఇంటికి వచ్చేయకూడదు అని ఆ బామ్మగారు అన్నారు. అయ్యో లేదు బామ్మ, ఎందుకు మీకు శ్రమ, మా ఇల్లు గట్టిదే, ఏం కాదు, మీరు వెళ్ళిపోండి అని లక్ష్మి చెప్పింది. సరే సరే, నీ ఇష్టం, మరి జాగ్రత్త, అసలే కడుపుతో ఉన్నావు అని చెప్పి మెల్లగా ఆవిడ అక్కడి నుండైతే వెళ్ళిపోయింది. సమయం ఇంకా గడిచిపోయింది. చీకటి పూర్తిగా వచ్చేసింది. ఇంకా తన భర్త రాలేదు. ఇదేంటి, పూర్తిగా చీకటి పడిపోయినా 7 గంటలు అయిపోయినా సరే ఇంకా ఇతను రాలేదు. వర్షం కూడా ఇంకా కురుస్తూనే ఉంది. కొంపతీసి ఈ వర్షానికి ఎక్కడైనా ఆగిపోయి ఉంటారా అని అనుకుంటూ ఉంది లక్ష్మి. ఆయన ఎప్పుడు వస్తారో ఏంటో అని అనుకుంటూ అలా ఎదురు చూసి చూసి తలుపు గడియ పెట్టుకొని అక్కడే అలానే పడుకోపోయింది. సమయం పూర్తిగా గడిచిపోతూ ఉంది. చూస్తూ ఉండగానే 11 అయిపోయింది. మెల్లగా లేచి చూద్దామంటే అసలు నీరసంగా ఉంది. ఎందుకంటే తను తినలేదు కూడా. అందుకే ఇంకా లేవడం ఎందుకు, ఆయన ఎప్పుడు వస్తే తలుపు కొడతాడు కదా, అప్పుడు లేచి తలుపు తీద్దాం అని అనుకొని అలానే నిద్రపోతూ ఉంది. బయట వర్షపు ఉధృతి అంతకంతకు పెరిగిపోతూ ఉంది. బయట ఈదురుగాలులు విపరీతంగా వీస్తూ ఉన్నాయి. అసలు ఆ శబ్దానికే అందరికీ కూడా గుండెల్లో గుబులు పుడుతోంది. అస్సలు ఇంటి నుండి ఎవరూ బయటకు రావడం లేదు. బయట ఒక్క మనిషి కూడా లేరు. భయంకరమైన వర్షం, భయంకరమైన ఈదురుగాలులు వీస్తూ ఉన్న ఆ సమయంలో ఎక్కడి నుంచో వచ్చిందో తెలీదు. ఒక భయంకరమైన గాలి ఒక్కసారిగా ఆకాశంలో ప్రబలింది. అది అంతకంతకు పెరుగుతూ ఊరి మీదకి వచ్చింది. ఆ గాలి ఎప్పుడైతే ఆ ఊరిని తాకిందో ఊరిలోని చెట్లు ఒక్కొక్కటిగా పడిపోవడం మొదలైంది. ఇంకా అంతే, ఆ చెట్లు పడిపోతూ ఉన్న శబ్దానికి ఒక్కొక్కరు కూడా ఉలిక్కిపడి పైకి లేస్తూ ఉన్నారు. అయితే లక్ష్మి వాళ్ళ ఇంటి పక్కనే ఒక పెద్ద కొబ్బరి చెట్టు ఉంటుంది. ఆ కొబ్బరి చెట్టు ఎన్నో ఏళ్ల నాటిది. అది ఎప్పుడూ కూడా గాలికి అటు ఇటు ఊగింది లేదు. కానీ ఈరోజు మాత్రం దురదృష్టవశాత్తు ఆ భయంకరమైన గాలికి అది మెల్లగా ఊగడం మొదలుపెట్టింది. అలా మెల్లగా ఊగుతూ ఊగుతూ ఒక్కసారిగా నేల కొరగడం మొదలుపెట్టింది. కాకపోతే
ఆ నేల మీద లక్ష్మి వాళ్ళ ఇల్లు ఉంది. ఆ కొబ్బరి చెట్టు నేరుగా వచ్చి లక్ష్మి పడుకొని ఉన్నటువంటి ఆ ఇంటి మీద పడిపోయింది. అంతే, ఎప్పుడైతే లక్ష్మి ఉన్న ఆ ఇంటి మీద ఆ కొబ్బరి చెట్టు పడిపోయిందో లోపల భయంకరమైన శబ్దం. అందరూ కూడా పరుగు పరుగున వచ్చి బయటని చూశారు. చూస్తే అప్పటికే జరగకూడని భయంకరమైన సంఘటన జరిగిపోయింది. చాలా దూరం నుండి పని చేసుకుని వస్తూ ఉన్న మణికంఠ ఊళ్ళోనికి వచ్చి తన ఇంటి దగ్గర నిలబడ్డాడు. చూస్తే అక్కడ ఉండాల్సినటువంటి తన ఇల్లు లేదు, మొత్తం కూలిపోయి ఉంది. ఇదేంటి, నా ఇంటికి ఏమైంది అని పరుగు పరుగున ఇంటిలోనికి వెళ్ళి చూస్తే అక్కడ లక్ష్మి చనిపోయి కనిపించింది. ఇంకా అంతే, ఎప్పుడైతే లక్ష్మిని ఆ పరిస్థితిలో చూశాడో మణికంఠ బోరుని ఏడవడం మొదలుపెట్టాడు. భగవంతుడా, నా పిల్లాన్ని ఇలా అర్ధాంతరంగా తీసుకొని పోతావా? అనవసరంగా నేను అక్కడికి వెళ్ళాను. ఈరోజు ఇక్కడే ఉండిపోయి నా భార్యతో ఈరోజు మొత్తం ఉండాల్సిందే. కనీసం నేను చనిపోయినా సరే నా పిల్లాన్ని, నా బిడ్డను కాపాడుకోవలసిందే అని బోరుని ఏడుస్తూ ఉన్నాడు. అందరూ కూడా చాలా బాధపడ్డారు. ఆ తర్వాత రోజు ఉదయం తెల్లవారింది. లక్ష్మిని పాడి ఎక్కించి ఊరికి చివర్లో ఉన్నటువంటి భయంకరమైన శ్మశానానికి తీసుకొని వెళ్తూ ఉన్నారు. అక్కడికి తీసుకొని పోయిన తర్వాత మెల్లగా లక్ష్మి శవాన్ని కిందన దించి ఆ కట్టెల మీద పెట్టారు. అప్పుడే ఒక పెద్ద ముసలావిడ మెల్లగా అడుగులు వేసుకుంటూ ముందుకు వచ్చింది. ఆవిడ చూడడానికి ఇంచుమించు ఓ 80 సంవత్సరాలు ఉన్న ఒక పండు ముసలిబామలా ఉంది. ఆవిడ వణుకుతున్న గొంతుతో ఇలా మాట్లాడడం మొదలుపెట్టింది. బాబు, నీ భార్య 3 నెలల గర్భిణి అని అన్నా. గర్భిణీ స్త్రీలు చనిపోవడం చాలా బాధాకరం. కానీ వాళ్ళు చనిపోయిన తర్వాత భయంకరమైన దెయ్యాలా మారుతారని మన శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకే వాళ్ళకు జరగవలసిన శాంతి పూజలు చేయించాలి, కానీ అంతకంటే ముందు ఇంకొకటి చెయ్యాలి అని ఆ బామ్మ చెప్పింది. ఏం చెయ్యాలి చెప్పండి, మీరు ఏం చెప్తే నేను అది చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని మణికంఠ చెప్పాడు. సరే అయితే నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు, అంతా కూడా మేమే చేస్తాం అని చెప్పి లక్ష్మి శవం దగ్గరికి వెళ్ళి కింద నుంచి పై వరకు చూస్తూ ఒక దారాన్ని తీసుకొని ఆ 2 బొటన వేలికి ఇష్టం వచ్చినట్టుగా చుట్టేస్తూ ఉంది. అమ్మా, ఏంటి మీరు చేస్తున్న పని అని మణికంఠ అడిగాడు. నీకు మొత్తం కూడా తర్వాత చెప్తాను బాబు, ముందు నన్ను విసిగించుకో అని చెప్పి లక్ష్మి కాళ్ళకు చేతులకు ఇష్టం వచ్చినట్టుగా దారపుండతో దారాన్ని చుట్టేసింది. ఆ తర్వాత మణికంఠ దగ్గరికి వచ్చి ఇలా చెప్పడం మొదలుపెట్టింది. బాబు, నీకు తెలీదు, ఎప్పుడైతే గర్భిణీ స్త్రీ చనిపోతుందో ఆవిడ దెయ్యంలో ఒకవేళ మారిందనుకో, అంటే మారుతుంది అని నేను నన్ను, కాకపోతే చనిపోయిన గడియలు బట్టి ఆమె ఆయుష్ తీరకుండానే చనిపోయింది కాబట్టి దెయ్యంలా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఇలా చేయడం వల్ల మనకే మంచిది. ఎప్పుడైతే ఆమె ఆత్మ పైకి లేచి ఊళ్ళోనికి రావడానికి ప్రయత్నం చేస్తుందో కాళ్ళకు కట్టినటువంటి ఆ దారాలు, ఆ ముడులు అన్నీ విప్పుకొని రావాలి. కానీ అది చేసుకొని ముందుకు వచ్చేసరికి మనం దారంట ఆవాలు జల్లుకొని వెళ్తాం. ఆవాలన్నీ కూడా ఏరుకొని వచ్చేసరికి తెల్లవారిపోతుంది. అలా అది ఇంకెప్పుడు కూడా ఊళ్ళోనికి రాకుండా మన పెద్దవాళ్ళు పెట్టిన ఆచారాలు ఇవి, మనం పాటిస్తే మనకే మంచిది అని చెప్పింది. ఆ తర్వాత లక్ష్మి అంత్యక్రియలైతే అయిపోయాయి. అక్కడి నుండి వస్తున్నప్పుడు ఆ వీధల్లా కూడా మొత్తం ఆవాలు జల్లుకొని ఇంటికి వచ్చేసారు. ఆ తర్వాత 2-3 రోజులు గడిచిపోయాయి. పూర్తిగా చీకటి పడిపోయింది. ఆ ఇల్లు కూడా అలానే కూలిపోయి ఉంది. అసలు ఎక్కడ పడుకోవాలో కూడా అర్థం కావడం లేదు మణికంఠకి. అలానే ఏడుస్తూ ఉన్నాడు. తన బంధువులు, మిత్రులు, తన తల్లిదండ్రులు అందరూ కూడా చాలా బాధపడ్డారు. అయితే సరిగ్గా 3 రోజులు గడిచిన తర్వాత ఒక రాత్రి మెల్లగా ఒక శబ్దం వినిపించింది మణికంఠకి. తను అరుగు మీద కూర్చొని అలానే చుట్టూ చూస్తూ ఉన్నాడు. సమయం 12 దాటిపోయింది, కానీ నిద్ర పట్టడం లేదు. కానీ ఆ శబ్దం ఎలా ఉంది అంటే అచ్చం తన భార్య గజ్జెల సవ్వడి ఎలా ఉంటుందో ఆ శబ్దం కూడా అలానే ఉంది. ఎవరో ఆ వీధిలో గల్లు గల్లుమంటూ నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నట్టు తనకు అనిపించింది. ఇదేంటి, ఈ కాళ్ళ అడుగులు చప్పుడు
అచ్చం నా భార్య లక్ష్మీదిలాగే ఉంది అని అలానే అటు ఇటు చూస్తూ ఉన్నాడు. అప్పుడే చాలా దూరం నుండి కుక్కలు ఏడవడం మొదలుపెట్టాయి. ఆ ఏడుపు ఎంత భయంకరంగా ఉంది అంటే అసలు వింటూ ఉంటేనే చాలా భయం వేస్తుంది. ఇదేంటి కుక్కలు ఇంత భయంకరంగా ఏడుస్తున్నాయి, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని అటు ఇటు చూస్తూ ఉంటే తన చెవులకు ఒక సన్నని శబ్దం వినిపించింది. అది ఏంటి అంటే ఎవరో తన చెవుల దగ్గరికి వచ్చి ఒకసారి నా కోసం శ్మశానం దగ్గరికి రా అనే మాటలు. అంతే, ఎప్పుడైతే ఆ మాటలు విన్నాడో ఒక్కసారిగా మణికంఠకు ఒళ్ళు జల్లుమంది. ఎందుకంటే అది ఇంకెవరు గొంతో కాదు, తన భార్య లక్ష్మి గొంతు. అంతే, ఒక్కసారిగా ఉలిక్కిపడి పైకి లేచి ఇదేంటి లక్ష్మి గొంతు నా చెవుల్లో వినిపిస్తోంది అని అటు ఇటు చూశాడు. అదేంటి తను శ్మశానానికి రా అంటోంది, అంటే తను ఇంకా బ్రతికే ఉందా అని అదో రకమైన పిచ్చి పిచ్చి ఆలోచనలతో మెల్లగా శ్మశానం వైపు నడవడం మొదలుపెట్టాడు మణికంఠ. అదే అతను చేసిన అతి పెద్ద తప్పు. ఇంకా అలా నడుచుకుంటూ ఊరి పొలిమేరలు దాటి ఆ శ్మశానం దగ్గరికి వచ్చాడు. ఆ శ్మశానం చూడ్డానికి చాలా భయంకరంగా ఉంది. ఉదయం కూడా అటువైపు ఎవరు అంత పెద్దగా వెళ్ళరు. అలాంటిది రాత్రిపూట అయితే ఒక్క మనిషి కూడా అటుపక్క కనీసం కనిపించరు. అలాంటిది ఇలాంటి భయంకరమైన సమయంలో ఒక్కడే ముందుకు వెళ్తూ ఉన్నాడు మణికంఠ. ఇంకా లోనికి వెళ్ళగానే అక్కడున్నటువంటి వాతావరణం మొత్తం కూడా చాలా భయంకరంగా అనిపించింది. ఎక్కడ చూసినా మట్టి తిప్పలు, భయంకరమైన చెట్లు కిందకి వంగి ఉండి చూస్తూ ఉంటేనే వెన్నులో వణుకు పుడుతూ ఉంది. అసలు ఇక్కడ ఎవరున్నారో, నన్ను ఇక్కడికి రమ్మని ఎవరు పిలిచారో అని అటు ఇటు చూస్తూ ఉంటే అప్పుడే తన చెవులకు మరొక శబ్దం వినిపించింది. ఆ శబ్దం ఎవరో మెల్లగా మూలుగుతూ ఏడుస్తూ ఉన్న శబ్దం. ఏయ్, ఎవరిది, ఎవరక్కడ అని మెల్లగా అంటూ ఉన్నాడు మణికంఠ. చూస్తూ ఉండగానే ఆ ఏడుపు అంతకంతకు పెరుగుతూ ఉంది. ఇంకా అటు ఇటు చూస్తూ ఉంటే చాలా దూరంలో ఒక దిబ్బ మీద ఎవరో కూర్చొని ఉన్నట్టు తన కంటికి కనిపించింది. ఏయ్, ఎవరక్కడ, ఎవరు మీరు అని మణికంఠ గట్టిగా అడిగాడు. అప్పుడే అక్కడ కూర్చున్నటువంటి ఆమె మెల్లగా పైకి లేచి మెల్లగా నడుచుకుంటూ తన దగ్గరికి వస్తూ ఉంది. ఆ చీకట్లో తన ముఖం అంత స్పష్టంగా కనిపించడం లేదు. ఏయ్, ఎవరు మీరు, ఈ సమయంలో ఇక్కడేం చేస్తున్నారు అని మణికంఠ అడిగాడు. అప్పుడే ఆమె మెల్లగా ఇలా అనింది. ఏమండి, అప్పుడే నన్ను మర్చిపోయారా, వేరే పెళ్ళికి సిద్ధమైపోతున్నారా అని ఆమె గట్టిగా అనింది. ఇంకా అంతే, ఎప్పుడైతే ఆ మాటలు వింటూ ఉన్నాడో ఒక్కసారిగా తనకు కళ్ళంట నీళ్లు రావడం మొదలైంది. లక్ష్మి, అది నువ్వేనా అని అన్నాడు. అవునండి, ఇది నేనే, మీకోసమే నేను మళ్ళీ వచ్చాను, రండి, నా దగ్గరికి రండి అని ఆమె అంటూ ఉంది. ఇంకా అంతే, ఎప్పుడైతే ఆమె అలా అనిందో మెల్లగా అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాడు. కానీ తన ముఖం మాత్రం అస్సలు కనిపించడం లేదు. లక్ష్మి, నువ్వు కాస్త ముందుకు రా, అసలు నీ ముఖం కూడా నాకు కనిపించడం లేదు, నువ్వు చనిపోయావు కదా, మళ్ళీ ఎలా వచ్చావు అని మణికంఠ అడిగాడు. మీకోసం నేను ఎక్కడికైనా వస్తాను, నేను చనిపోయినా సరే, ఆత్మ రూపంలోనైనా సరే మీ దగ్గరికి వస్తాను అని చెప్పింది. ఇంకా అంతే, ఆ మాటలు విన్నటువంటి మణికంఠకి ఇంకా ఆనందం ఎక్కువైంది. ఇంకా పూర్తిగా దగ్గరికి వెళ్ళాడు. చూస్తే ఎదురుగా ఉన్నది తన భార్య లక్ష్మియే. అచ్చం చనిపోయే ముందు ఎలా ఉందో అలానే ఉంది. లక్ష్మి, నిన్ను నేను అనవసరంగా కోల్పోయాను, ఆ రోజు నీతో పాటు నేను కూడా ఉండాల్సిందే అని అంటూ ఉన్నాడు. అదే నేను చెప్తూ ఉన్నాను. ఆ రోజు మీరు నా దగ్గర ఉండకుండా ఎందుకు వెళ్ళిపోయారో, నేను వెళ్ళొద్దు అని చెప్పాను, అయినా వెళ్ళారో, ఇల్లు బాలేదు అని చెప్పాను, అయినా కూడా మీరు నా మాట వినలేదు, నా చావుకు కారణం మీరే అని అనింది. ఇంకా అంతే, ఎప్పుడైతే ఆమె కొంచెం కోపంగా మాట్లాడడం మొదలుపెట్టిందో మణికంఠకి చాలా భయం వేసింది. సరే, ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఏం చేద్దాం అని మణికంఠ అడిగాడు. ఏం చేసేది లేదు, నేనైతే తిరిగి మీ దగ్గరికి రాలేను, కానీ మీరు నా దగ్గరికి రావచ్చు కదా, రండి, నాతో పాటు నా దగ్గరికి వచ్చేయండి అని అంటూ ఉంది ఆమె.
ఇంకా అంతే. ఆ మాటలు విన్నటువంటి మణికంఠకి వెన్ను మొత్తం అదిరింది. ఏ ఏంటి నువ్వు మాట్లాడేది అని అడిగాడు. అవును, నాతో పాటు వచ్చేయండి, లేదంటే నేనే మిమ్మల్ని తీసుకొని పోతాను అని తన రూపాన్ని మార్చుకుంటూ ఉంది. అసలు అక్కడ ఉన్నది లక్ష్మియా ఇంకేదైనా దెయ్యమా అనేది అస్సలు అర్థం కావడం లేదు మణికంఠకి. ఇంకా మెల్లగా వెనక్కి అడుగులు వేయడం మొదలుపెట్టాడు. చూస్తుండగానే ఎదురుగా ఎంతో అందంగా కనిపించిన లక్ష్మి మెల్లమెల్లగా మారిపోతూ ఒక భయంకరమైన దెయ్యంలా మారిపోయింది. కళ్ళు మొత్తం బయటకు వచ్చేసి నోటి నుండి భయంకరమైన రక్తం, పొట్ట దగ్గర భయంకరమైన చీకటి కనిపిస్తూ ఉంది. నా కడుపులో పెరుగుతున్న బిడ్డ కూడా మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాడు, రండి నా దగ్గరికి వచ్చేయండి అని ముందుకు అడుగులు వేస్తూ ఉంటే చుట్టుపక్కల నక్కలు భయంకరంగా ఊలలు కొడుతూ ఉన్నాయి. ఇంకా అంతే. మణికంఠకి అర్థమైంది అక్కడ ఉన్నది తన భార్య కాదు, భార్య రూపంలో వచ్చిన ఇంకేదైనా దెయ్యమేమో అని. ఇంకా ఒక్కసారిగా అక్కడ నుండి పరుగు పరిగెడుతూ ఉన్నాడు. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ దెయ్యం మాత్రం తనను అస్సలు వదలట్లేదు. రండి, నేను ఎటువంటి దెయ్యాన్ని కాదు, నేను మీ భార్యనే, నాతో పాటు వచ్చేయండి అని వేగంగా ముందుకు వచ్చేస్తూ ఉంది. కానీ ఆ భయంకరమైన దెయ్యం మాత్రం ఎంత భయంకరంగా ఉందంటే అది చూస్తూ ఉంటేనే మణికంఠకి అసలు ఊపిరి కూడా ఆడటం లేదు. దాని దగ్గర నుంచి విపరీతమైన కంపు కొడుతూ ఉంది. ఇంకా ఆ శ్మశానం నుండి పూర్తిగా బయటకు వచ్చేసిన తర్వాత అప్పుడే ఆ దెయ్యం కూడా బయటికి రావడానికి ప్రయత్నించింది. కానీ బయటికి రాలేకపోతుంది. తన కాళ్ళకు ఉన్నటువంటి ఆ కట్లు ఒక్కసారిగా ప్రత్యక్షమైంది. ఆ కట్లను విప్పుకుంటూ మెల్లగా బయటికి వద్దామనుకుంటూ ఉంటే ఆ కట్లు అస్సలు వీడట్లేదు. అలానే ఆ కట్లను విప్పుకుంటూ ఆగండి, నేను మీ దగ్గరికి వచ్చేస్తాను, ఆగండి అని భయంకరంగా అరుస్తూ ఉంది. అది చూసినటువంటి మణికంఠకి మళ్ళీ అర్థమైంది అక్కడ ఉన్నది ఇంకేదో దెయ్యం కాదు, తన భార్య అని. కాకపోతే చనిపోయిన గడియలు బట్టి తను ఒక దెయ్యంలా మారిందని, దెయ్యం యొక్క స్వభావం ఎవరినైనా సరే చంపడం ఇలానే ఉంటుందని తనకు అర్థమైంది. ఇంకా అక్కడ అస్సలు ఉండడం మంచిది కాదు అని అక్కడి నుండి వేగంగా ఊళ్ళోనికి వచ్చేశాడు. ఆ దెయ్యం కూడా ఆ కట్లన్నీ తెంచుకొని వేగంగా ముందుకు వచ్చేస్తూ ఉన్న సమయంలో దారి మధ్యలో ఆవాలు కనిపించాయి. ఆ ఆవాలను ఒక్కొక్కటిగా వేరుకుంటూ రావాలి, లేదంటే అది ఊళ్ళోనికి రావడం అసాధ్యం. ఇంకా తెల్లవారిపోయింది. తర్వాత మణికంఠ అయితే ఊపిరి పీల్చుకొని అలానే జరిగిన విషయాన్ని మొత్తం ఆ తాళ్ళు కట్టిన ఆ ముసలిబామ్మతో చెప్పాడు. అప్పుడే ఆవిడ మెల్లగా నవ్వడం మొదలుపెట్టింది. బాబు, నీకు ముందే చెప్పాను, మన పెద్దలు పెట్టిన ఆచారాలు ఎంతో ఉపయోగపడతాయి. ఆ రోజు నేను అలా చేయకపోయి ఉంటే మాత్రం ఈరోజు నువ్వు పూర్తిగా చనిపోయేవాడివి. ఇప్పుడు చూడు, ఆ మంత్రించిన ఆ తాళ్ళను అది తెంపుకొని రావాలి, అప్పటికి సమయం అయిపోతుంది. ఆ తర్వాత ఆ మంత్రించిన ఆవాలను కూడా ఏరుకొని రావాలి, లేదంటే అది ఊళ్ళోనికి రాలేదు. ఇదే మన పెద్దలు పెట్టిన కట్టుబాట్లు. కానీ బ్రతికి ఉన్నంత వరకే ఈ బంధాలు, బంధుత్వాలు. చనిపోయిన తర్వాత అవేవి ఉండవు. నువ్వెవరో వాళ్ళెవరో, అందుకే అది నిన్ను చంపడం కూడా చేస్తుంది. అందుకే ఇంకెప్పుడు కూడా అటువైపు పోవద్దు అని ఆవిడ చెప్పింది. ఆ తర్వాత లక్ష్మిని జ్ఞాపకం చేసుకొని అలానే బాధపడుతూ తనైతే ఆ ఊరి నుండి పూర్తిగా వెళ్ళిపోయాడు. కానీ వెళ్ళిపోయే ముందు తన భార్యకు జరగవలసిన శాంతి పూజలు అన్నీ జరిపించిన తర్వాత లక్ష్మి యొక్క ఆత్మ శాంతించింది. ఆ తర్వాత పైలోకాలకు వెళ్ళిపోయింది. ఆ తర్వాత నుండి ఇంకెప్పుడు కూడా తనకు ఎటువంటి శబ్దము అస్సలు వినిపించలేదు. చూశారు కదా, ఇది ఇవాల్టి స్టోరీ. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆల్లో పెట్టుకోండి. మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, ఉంటాను.